అదండి విజయనగరం జిల్లా గరుడి మండలం కోనూరు గ్రామ వాస్తవ్యంలోని మేము వైజాగ్లో కూడా ఉంటున్నాము. కాకపోతే మా బ్యాక్వర్డ్ ఏరియాలో అది రావడం అనేది మంచి శుభపరిణామంగా భావిస్తూ మా ఏరియాలో ఇండస్ట్రీస్ కానీ ఏ పెద్ద డెవలప్మెంట్ ఏం లేవు. అందు గురించి కనీసం అది రావడం వల్ల మాకు ప్రభుత్వం వారు చాలా పెద్ద మేలు చేశారని మేము ఆశిస్తున్నాం. మేము రైతు కుటుంబం నుంచి వచ్చానండి నేను. అందు గురించి ఈ సదవకాశం వల్ల మాకు చాలామంది వలసపోతున్నారు, వాళ్ళందరికీ ఉపాధి కలుగుతుందని మేము ఎంతో ఆనందంగా ఈ పెద్ద ప్రాజెక్టు తెచ్చిన మన గౌరవనీయులైన మంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారు మరియు ప్రధానమంత్రి గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఉపకారం చేశారని, దీనికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రథమంగా సహకరించారని మేము ఎంతో ఆనందిస్తూ మీకు తెలియపరుస్తున్నాం. చాలా విమర్శలు చేశారు, అక్కడ ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు, అక్కడ ఎయిర్ బస్సులు అవసరం అని చాలా హేళనగా చేశారు. ఇప్పుడు రైతుల దగ్గర కూడా భూములు లాక్కున్నారని అనేక రకాల వాగ్దాలకు దిగారు గత గవర్నమెంట్. దానికి వాళ్ళు కేవలం ఈ ప్రాజెక్టు జరగదు అనే దృక్సంకల్పంతో ఆయన జగన్మోహన్ రావు గారు చాలా కిరాతకంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు తప్పితే అంతకన్నా మరి వేరే ఉద్దేశంతో లేదు. వాళ్ళు దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళ నుంచి భూములు కట్ట కొంత కోల్పోయి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి నిరాశ కల్పించుకుంటా ఇది ఒక విధంగా వాళ్ళకి బ్రెయిన్కి వాష్ చేసి వాళ్ళని విధంగా తయారు చేసేది తప్పితే అంతకన్నా వేరే ఉద్దేశం లేదు. కూటమి ప్రభుత్వం ఏదైతే టైంకి ఇది కంప్లీట్ చేశారంటారు, కూటమి ప్రభుత్వం అనుకున్న దానికన్నా ముందు చేశారండి. ఇది మేము కల్లో కూడా ఊహించలేదు. అంత వేరంగా జరుగుతుందని కానీ ఈ విధంగా చూస్తామని కూడా మేము ఊహించలేదు. చాలా అద్భుతంగా చేశారండి. ఆ విషయంలో మేము భోగపురం ఎంతో విమర్శలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మా వల్లే వచ్చింది, మేమే తెచ్చామని అంటున్నారు. అవును, దానికి కేవలం ఏంటంటే వాళ్ళు బ్రాండెడ్గా రేపు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏదో విధంగా మోటివేట్ చేయాలని, మాకు ఇన్లిటరేట్ పీపుల్ ఎక్కువ ఉన్నారండి అక్కడ. అందుగురించి విజయనగరం జిల్లాలో ఈ మారుమూలలో ఉన్న గ్రామాల వాళ్ళకి ఓట్లు క్యాచ్ చేసుకోవడానికి ఈ ప్రచారం చెప్తే అంతకన్నా మరి ప్రజల మట్టుకు గ్రహణిస్తున్నారు. కొంచెం మా ఎడ్యుకేటెడ్ను తర్వాత కాస్త పార్టీ పరంగా తెలిసిన వాళ్ళు ఇవన్నీ కొంచెం ఈ విమర్శలు ఎదుర్కొన్నారు తప్పితే ఇంకా ఆ బెనిఫిట్స్ పొందిన వాళ్ళు, ఆ డబ్బులు గుర్తుపడిన వాళ్ళు మటు ఇంకా మార్పు రాలేదండి. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే పూర్తిగా తప్పకుండా ఉన్నదండి. చాలా నమ్మకం. కంపెనీలు రావడం వల్ల ఎటువంటి లైక్ ఇప్పుడు ఇన్ఆర్బిట్ ఓపెన్ అయింది, చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి, చాలా మందికి ఉపాధి కల్పించారు. సో వెరీ గుడ్. అలాగే భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఓపెనింగ్ చేశారు ఆగస్టు 1న. ప్రపంచంలో మన ఆంధ్రాలోనే ఇంటర్నేషనల్ మొట్టమొదటిగా భోగపురంలో వచ్చింది. ఎలా అనిపిస్తుంది? భోగపురం ఎయిర్పోర్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏంటంటే థింగ్ అది కార్నర్ లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మిడిల్ లో ఎక్కడన్నా ఉంటే రాజమండ్రి లేదంటే విజయవాడ అలా దగ్గరలో ఎక్కడన్నా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. కానీ అటువైపు నుంచి ఎవరైనా రావాలంటే మళ్ళీ ఇక్కడికి స్పెషల్ గా ట్రైన్ లో రావాలి లేదంటే బస్సులో రావాలి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. భోగపురం అనేది మనకి మన దక్షిణాదిలో లాస్ట్ లో ఉంది అది. సో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మిగతా. బట్ డెవలప్మెంట్ వైజ్ గా అయితే ఓకే. బట్ కాకినాడ అటువైపు మనకి ట్రైన్ అది ఏమైనా అవైలబుల్ ఉంటే ఇంకా బాగుండేది, నరసాపురం కాకినాడ అటువైపు. ఇప్పుడు అలాగే చూసినట్లయితే హైదరాబాద్ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేశారో నారా చంద్రబాబు గారు, అదే విధంగా మన ఆంధ్రాని ఐటీ కంపెనీ ఏ విధంగా అన్ని రకాలు వస్తున్నాయి. అలాగే ఒక ఉత్తరాంధ్ర విశాఖపట్నమే కాకుండా రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, లేదా పుట్టపర్తిలో యుద్ధ విమర్శ పరిశ్రమకు అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ డెవలప్మెంట్ మన చంద్రబాబు నాయుడు ఎక్కడి వరకు చేశారో అక్కడ వరకే ఉంది. ఫుల్ డస్ట్, అంత వరస్ట్ గానే అనిపిస్తుంది. అది అంత పెద్దగా ఏం అనిపించలేదు. బట్ ఏంటంటే ఇక్కడ మన డెవలప్మెంట్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో బాగుంటది కూడా. ఆయన ఇప్పుడు పోలవరం కూడా 2027 సంవత్సరానికి కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తారని నారా చంద్రబాబు చెప్పారు. ఈ పోలవరం రావడం వల్ల ఎలా ఉండబోతుంది? పోలవరం రావడం వల్ల మనకి ఎస్పెషల్లీ విశాఖకి బాగా ఎక్కువ బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంది. వాటర్ సోర్సెస్ బాగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్ వన్. భోగపురంలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా ఆగస్టు 1న మోడీ గారు ఓపెనింగ్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్. చాలా అది ఆంధ్రప్రదేశ్ కి ఒక గర్వకారణం, ఒక మణిహారం. సార్, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుంది? ఒక పక్క ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నం కానీ ఈ 3 జిల్లాలు ఎలా ఉంటుంది?
ఉంటుందని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, చుట్టుపక్కల అంతా కూడా డెవలప్ అవుతుంది. అక్కడ హోటల్స్ పెరుగుతాయి, టూరిజం పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఆ, ఒక విధంగా ఏంటంటే చాలా చాలా మంచి గ్రేట్ అది వైజాగ్కి అలాంటిది రావడం చాలా గ్రేట్. సార్ అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే కాగ్నిజెంట్, టీసీఎస్, రిలయన్స్, సోలార్ అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇవన్నీ రావడం వల్ల ఇక్కడున్న యూత్ కి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఉంటుందండి. అవన్నీ వచ్చేస్తే డెఫినెట్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎలాగో వైజాగ్లోనే డెవలప్ అవ్వాలి ఏపీకి. అవి ఇంకా 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 మంచి కంపెనీలు అన్నీ కూడా ఏపీకి వస్తే, మన వైజాగ్కి వస్తే, వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియానే ఇంకా బాగా డెవలప్ అయ్యి నెంబర్ 1 సిటీ. అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది అంటారా ఈ కంపెనీ రావడం వల్ల? కంపెనీలు రావడం మంచిదే కదా, చాలా మంచిది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మనం ఎక్కడికో పోయి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పోయి చేసుకునే కన్నా ఇక్కడే మనకు అవకాశం దొరుకుతుంది అనుకోండి. భోగపురంలోని ప్రపంచంలోని అతిపెద్ద ఆంధ్రాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది భోగపురంలోని మన ఆగస్టు 1న ఇనాగ్రేషన్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడేట్లని కవర్ చేస్తుంది. ఇక్కడ రేట్లు కూడా బాగా పెరుగుతాయి. అసలు ఊహించారు ఎంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన భోగపురం? అంతకుముందు సైట్లు అమ్మే వాళ్ళు చెప్పేవారు, ఆ ఉట్టిన అనుకున్నాం కానీ ఇది పక్కాగా చేశారు. చాలా హ్యాపీ అండి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో టైంకి ఇది కంప్లీట్ చేశారంట. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టు అండి. ఎలా అనిపిస్తుంది సార్? ఇది రావడం వల్ల ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుంది? చాలా ఉన్నాయండి. ఆయన రావడం వల్ల ఏంటంటే మొత్తం అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకి ప్రాజెక్ట్స్ అన్ని వస్తున్నాయి. సార్, ఒక ఉత్తరాంధ్రే కాకుండా ఆ ఆంధ్ర టోటల్ చూసినట్టయితే రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, పుట్టపర్తిలో విమాన పరిశ్రమలు కానీ చాలా ఇండస్ట్రీలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు, గూగుల్ డేటా సెంటర్లు ఇవన్నీ వస్తున్నాయి. ఈ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో మందే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొత్తం ఫ్యాక్టరీస్ అన్ని ఇక్కడికి వస్తుంటాయి. ఆయన ఉండేటప్పుడు ఏం రాలేదు, ఇప్పుడు వస్తుంటాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. మా పిల్లలకి వాళ్ళకి అందరికి ఉద్యోగాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గతంలో చాలా విమర్శలించారు, ఈ కంపెనీలు ఏం రావు, ఇప్పుడు భోగపురం అక్కడ అవసరమా, ఎర్ర బస్సులు కూడా తిరగవు, ఇలాంటి ఆయాలను చేశారు. అలాంటి మాటలు మీరు ఎటువంటి సమాధానం చెప్పడం అంటే చేసేవాళ్ళు సైలెంట్ గా చేస్తారండి. ఈ చేయని వాళ్ళే లేని పని అన్ని చెప్తుంటారు. అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. విశాఖపట్నంలో చూసినట్లయితే గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాగ ఐటీ రంగాలు చాలా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ రావడం వల్ల ఏ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది? ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా మంచి విషయాలు, అందులో కొన్ని బాధాకర విషయాలు కూడా ఉన్నాయి. లైక్ మెయిన్లీ మీరు అడిగింది గూగుల్ డేటా సెంటర్ అన్నారు. సో గూగుల్ డేటా సెంటర్ వల్ల అంటే మీరు చాలా దేశాల్లో ఈ డేటా సెంటర్ పెట్టడం వల్ల మీకు వాటర్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది. దాని తర్వాత మీకు వాతావరణ కాలుష్యం కానీ, సౌండ్, మనకి ధ్వని కాలుష్యం, ఇవన్నీ డేటా సెంటర్ వల్ల పెరుగుతున్నాయి. మిగతా అంటే ఇంకా అభివృద్ధి చాలా బాగున్నది. అంటే నా ఒక వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ డేటా సెంటర్ వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. మిగతా అంటే టు బి వెరీ ఫ్రాంక్ దట్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్, ఎక్సలెంట్ జాబ్. అలాగే భోగపురంలోని ఆంధ్రాలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా భోగపురం 1వ తారీఖున ఇనాగ్రేషన్ చేశారు. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది? దీనివల్ల అంటే వైజాగ్కి ఒక అంటే ఒక ఎక్స్ట్రా ఫెదర్ ఇన్ ద క్రౌన్. సో అది చాలా హైలైట్ అవుతుంది ఫ్యూచర్గా. మనం ఒక లైక్ బాంబే లాగా మనం ఒక పెద్ద కార్పొరేట్ సిటీ అయితే అవటానికి మ్యాక్సిమం లైక్ మెట్రోపాలిటన్ సిటీ. సో ఒక వైజాగ్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ కింద దూసుకెళ్ళిపోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా. అతను ప్రతి కంపెనీలు తేడానికి చాలా కృషి చేస్తున్నాడు, శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి. అతని పనితీరు అనేది ఏ విధంగా ఉందండి? టు బి వెరీ ఫ్రాంక్, ఒక పర్టికులర్ అభిమానికి అయితే చెప్పకూడదు. ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అండ్ పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా కూడా వీళ్ళు చాలా అంటే చాలా మంచి పనులు చేస్తున్నారు.
ఆ, అంటే ఒక పార్టీని కించపరచడం కానీ అలాగని ఇది కానీ కూడా కాదు. సో మనం ఒక పాత 5 సంవత్సరాల కింద చూస్తే ఇంత డెవలప్మెంట్ సినారియో లేదు. సో తెలుగుదేశం గవర్నమెంట్ టు బి వెరీ పులింగ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. సో ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తున్నారు. సో ఈ డెవలప్మెంట్ అనేది ఆంధ్ర ఇప్పుడు కోల్పోయిన ఒక వైభోగం మళ్ళీ తీసుకురావడానికి చాలా అంటే చాలా 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సరే, అలాగే పోలవరం కూడా 2027 సంవత్సరానికి కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తారని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇది రావడం వల్ల ఈ పోలవరం కంప్లీట్ అయ్యి 2027 సంవత్సరంలో రాబోతే ఎలా ఉండబోతుంది అంటారు ఆంధ్ర అనేది? ఆనెస్ట్లీ అదేంటంటే పోలవరం ఇప్పుడు కాదు ఎప్పుడో కంప్లీట్ అయిపోవాలి. ఈ రాజకీయ రగడా లేకపోతే అంటే నాది కాదని ఆయనది కాదని ఇది ఇలా యాక్చువల్గా రాజకీయాల్లో ఇది లేకుండా నిస్వార్థంగా పనిచేస్తే మాత్రం చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. సో ఒక రాజకీయ నాయకుడు ఎవరో శంకుస్థాపన చేసిన ఎందుకు చేయాలి అనుకుంటే అది మన దేశానికి కరెక్ట్ కాదు, రాష్ట్రానికి కరెక్ట్ కాదు, మన ఎకానమీకి కూడా కరెక్ట్ కాదు. సో మనం ఎవరు శంకుస్థాపన చేసినా సరే దానిని ప్రాజెక్ట్ని 100% కంప్లీట్ చేసి అది కూడా విత్ టెక్నికల్ అండ్ మంచి ఫౌండేషన్తో కంప్లీట్ చేస్తే అది ఫ్యూచర్కి బాగుంటుంది. అది పొలిటికల్గా ఒకరికొకరు కనిపించుకోవచ్చేమో కానీ అది మాత్రం ఎవరికి కరెక్ట్ కాదు. మనం ఇంకో దేశాలను మనం చూసుకొని మనం ఇది అభివృద్ధి చేసుకోవాలి తప్ప మనం ఏదో నేను ప్రాజెక్ట్ తీసుకొచ్చాను ఎవరో ఫ్యూచర్లో ఎవరో ఎందుకు కంప్లీట్ చేయాలి అనుకుంటే మాత్రం దేశ అభివృద్ధి ఎప్పటికీ జరగదు. బాబాయ్ గారు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బాగానే చేస్తుంది, అన్ని బాగానే ఉంది. రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని బాగానే వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నాడు? మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, మళ్ళీ అధికారంలోకి వస్తాను. ఆడేం వస్తాడు, ఇంకా వచ్చేది లేదు, పాడు లేదు. ఇప్పుడు ఒక బైక్ తోని ఒక గుద్ది చంపేస్తే తప్పేం లేదు, 18 ఏళ్ళ కుర్రోడు పిల్లడు అంటాడు తప్పు లేదు అంటాడికి. ఆడపిల్లలు చచ్చిపోతే అలాగే తప్ప లేదు అంటాడా? అసలు అంతేనండి, అది సైకో మనిషి. కనీసం చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించకుండా కూడా లేదు, అక్కడ ఇళ్ళు కూడా వెళ్ళవట్లేదు. కొన్ని ప్రెస్ మీట్ పెట్టి మహా అయితే చనిపోయినోడు 45-40 ఉంటది, ఎంతకాలం బతుకుతాడని కూడా ఇలాంటి మాటలు అంటున్నాడు. అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. వీళ్ళ పిల్లలు అలాగ అయిపోతే అలాగ కాదు కదా. ఇవన్నీ ప్రజలు చూస్తుంటారు కదా, ప్రజలు చూస్తుంటారు కదా, చూస్తుంటారు, అన్ని గమనిస్తుంటారు. అయినా మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తాను, పాదయాత్ర చేస్తాను వస్తాడు అంటాడు. వస్తాడంటే ఎవరు వచ్చేస్తారు? ఆడనుకుంటాడు వస్తాడని. ఇంకా ఎవరు వస్తాడు? ఇంకా ఎవరు రావడానికి ఏమి లేదు, ఎవడు వేసేది లేదు. చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీ.